నమస్తే అండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఈవీఎంల మిస్‌చీఫ్ జరుగుండొచ్చు అని చెప్పేసి పరకాల ప్రభాకర్ గారు తన మేధావితనాన్ని అంతా రంగరించి అర్థం పర్థం లేని లాజిక్స్ తోటి వైర్ వెబ్‌సైట్‌లో ఒక పోస్ట్ అయితే చేశారు. నిజంగా ఆయన ఆధారాలు చూపించి ఆరోపణలు చేస్తే నమ్మేవాళ్ళు. అలా కాకుండా జస్ట్ ఆరోపణలు చేశారు. ఆయన చేసిన ఆరోపణల వల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో టీడీపీ, వైసీపీ వాళ్ళు మీ హయాంలో ఈవీఎంల స్కామ్ జరిగింది అంటే మీ హయాంలో అని చెప్పేసి వాళ్ళు సోషల్ మీడియాలో ఒక యుద్ధమే చేస్తున్నారనుకోండి. ఇప్పుడు ఈయన ఆరోపణలు నిజంగా ఆధారాలు చూపిస్తే బాగుండేది. అలా కాకుండా జస్ట్ ఆరోపణలు చేసేశారు. ఈయన మాటలకి ఒక క్రెడిబిలిటీ అనేది ఉంది. ఎందుకంటే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి భర్త. అలాంటి ఆయన ఆరోపణలు చేసే ముందు ఆధారాలు చూపించాలి అని తెలియాలి కదా. అసలు రాష్ట్రంలో ఈవీఎంల స్కామ్ జరిగింది అనడానికి ఒక్క ఆధారం కూడా లేదు. అసలు ఈవీఎంల గురించి మాట్లాడుకుంటే 2019 ఎలక్షన్స్‌లో ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది? ఆల్మోస్ట్ 80%. ఇప్పుడు 2024 ఎలక్షన్స్‌లో ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది? 80.66% ఆఫ్ ఓటింగ్ నమోదైంది. పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. 2019కి 2024కి కేవలం 1% ఏమో పెరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు వచ్చాయి. ఇక్కడ ఈవీఎంల స్కామ్ అని అనడానికి కూడా ఒక్క ఆధారం లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఓట్లేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కూడా ప్రజలు ఓట్లేస్తేనే అన్ని సీట్లు వచ్చింది. అంతేకాని ఇక్కడ ఈవీఎం స్కామ్ జరిగింది అంటే మాత్రం ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే నిజంగా ఈవీఎం స్కామ్ల వల్లే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరి దగ్గర వర్క్ చేస్తుంది? నరేంద్ర మోదీ గారి చేతిలోనే కదా ఉండేది. మరి నరేంద్ర మోదీ గారు దగ్గరుండి మరి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు అంటే ఎవరన్నా నమ్ముతారా? నిజంగా ఈవీఎంల స్కామ్ చెయ్యాలి అనుకుంటే నరేంద్ర మోదీ గారు ఓన్గా అసలు ఈ అధికారంలోకి వచ్చేవారు కదా. మరెందుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి ఉన్నారు? అసలు చంద్రబాబు నాయుడు గారు అంటే నరేంద్ర మోదీ గారికి ఏ మాత్రం పడదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారిని ఈవీఎంలో స్కామ్ చేసి మరి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చారంటే ఎవరన్నా నమ్ముతారా? కాకపోతే ఒక విషయం, ఈసీ అనేది అసలు వర్క్ చేయడం లేదు సరిగా. ఈసీ పని మీదే ప్రతి ఒక్కరికి సందేహం వస్తుంది. అసలు ప్రతి ఒక్కరి ఓటుకి ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో తెలియదు, కానీ అసలు ఒక్కొక్కరికి కొన్ని చోట్ల 3-4 ఓట్లు ఉన్నాయి. మాకు తెలిసిన ఆవిడకి హైదరాబాద్లోనే ఉంటారు. ఆవిడకి తెలంగాణలో ఓటు ఉంది, వాళ్ళ ఊరు దగ్గర ఆంధ్రాలో వాళ్ళ అమ్మగారి దగ్గర ఓటు ఉంది, వాళ్ళ ఊర్లో అత్తగారి ఊర్లో కూడా ఓటు ఉంది. మరి ఒక మనిషికే ఇన్ని ఓట్లు ఉన్నప్పుడు ఇంకా రాష్ట్రంలో దేశంలో ఎంతమందికి ఎన్ని చోట్ల ఓట్లు ఉండొచ్చు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది సరిగా పనిచేయడం లేదు అనే మాట అయితే వాస్తవం. ఏమంటారు? కామెంట్ చేయండి.